దేవి, నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకు. మీ అమ్మగారు చెప్పింది కూడా కరెక్టే కదా. నువ్వు నా కోసమని చెప్పేసి మీ నాన్న ఇచ్చిన ఆస్తిని అమ్మేయకుండా ఉండవలసింది. ఇప్పుడేమనుకుంటే ఏం లాభం, ఆస్తి అంతా పోయింది కదా నీ వల్ల. అమ్మా, నోటికి ఏదొస్తే అది మాట్లాడుకు. పోమ్మను ఇక్కడి నుంచి. చాలా రోజులకి ఇంటికి వస్తే తల్లినే పొమ్మంటావా? ఛీ, ఈ గడపలో ఒక్క నిమిషం కూడా నేను ఉండను. నా వల్ల అందరికీ ఇబ్బందే. ఇక్కడ ఎవరికి అలాంటి ఇబ్బందులు ఏం లేవు. నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. నా వల్లే కదా నువ్వు ఈరోజు మీ అమ్మ దగ్గర మాట్లాడాల్సి వచ్చింది. ఓ అదా, మా అమ్మ కోపం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. దానికోసం నువ్వేం ఆలోచించద్దు, ఓకేనా? నీకు ఈ రోజు నుంచి మేము అందరం ఉన్నాం.